ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు శాసించే స్థాయికి చేరుకుంటుంది. అయితే ఏఐ వల్ల ఎంత లాభం ఉందో అంతకు మించి నష్టం కూడా ఉంటుందంటున్నారు చాలా మంది నిపుణులు. అందుకు అనుగుణంగానే ఏదో ఒక ఘటన బయటికి వస్తూనే ఉంది. తాజాగా జరిగిన ఒక ఘటన కూడా దీనికి అద్దం పడుతోంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక ఆదాయం పొందవచ్చని నమ్మించి పోంజీ స్కీమ్తో మోసాలకు పాల్పడిన ముగ్గురిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ టీం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. ఈ కేసులో ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మాదాపూర్లో పలు ఫేక్ కంపెనీలు, నకిలీ వెబ్సైట్లను ప్రారంభించి అమాయకులను మోసం చేసినట్టు గుర్తించారు. గడ్డం వేణుగోపాల్, గడ్డం వెంకట్రావు, శ్రేయస్ పాల్ ముగ్గురు కలిసి ప్రధాన నగరాల్లో 20 మందికి పైగా ఏజెంట్లను నియమించుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అధిక ఆదాయం పొందవచ్చు అని నమ్మించి చాలా మందిని మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గడ్డం వేణుగోపాల్ మణికొండలో ఉంటూ మాదాపూర్లో పలు ఫేక్ కంపెనీలను, నకిలీ వెబ్సైట్లను ప్రారంభించాడు. మధ్యతరగతి కుటుంబాల వారిని, విశ్రాంతి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ప్రోంజీ స్కీమ్లో పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుందని నమ్మబలికి తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటే మరొకరి రిఫరెన్స్ ఉండాలనే నిబంధన విధించి నిదానంగా మధ్యతరగతి రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేశాడు. ప్రతి నెల 7% నుంచి 84% వరకు రిటర్న్స్ రావడం ఖాయమని వారికి నమ్మకం కలిగించాడు. నకిలీ డాష్ బోర్డులను రూపొందించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపించాడు. ఇక బాధితుల నుండి వాళ్ళు సేకరించిన డబ్బును 21 మ్యూల్ ఖాతాల్లోకి మళ్లించి మొత్తం 850 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. దేశవ్యాప్తంగా 3164 మందిని మోసం చేశారు. ఇక ఎవరైతే వీరిని నమ్మి పెట్టుబడులు పెట్టారో వారి డబ్బులు స్టాక్ మార్కెట్లోనే ఉన్నట్టుగా చూపిస్తూ వచ్చిన సొమ్ముతో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఈఓడబ్ల్యూ అధికారులు గుర్తించారు. ఇక డబ్బులతో స్థిరాస్తులు, బంగారం, ఖరీదైన వాహనాలు, వ్యాపారాలు పెంచుకున్నారని, డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగిన బాధితులను బెదిరిస్తూ వారి డిజిటల్ రికార్డులు తొలగించారని పోలీసులు పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ ఉద్యోగి వాళ్ల మాటలు నమ్మి 23 లక్షలు స్టాక్స్లో పెట్టుబడిగా పెట్టి వారిని మోసం అర్థం కావడంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏఐ సాయంతో ఇంతమంది బాధితులను మోసం చేసినట్టు, స్టాక్ మార్కెట్లోనే బాధితుల పెట్టుబడులు ఉన్నట్టు ఏఐ ద్వారా చూపించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆధారాలను కూడా సేకరించారు. వీరి నుంచి 2 ఖరీదైన కార్లు, 11 ల్యాప్టాప్లు, 3 ఫోన్లు, 3124 మంది డేటాబేస్, బినామీ పేర్లతో ఫ్లాట్లు సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు శాసించే స్థాయికి చేరుకుంటుంది. అయితే ఏఐ వల్ల ఎంత లాభం ఉందో అంతకు మించి నష్టం కూడా ఉంటుందంటున్నారు చాలా మంది నిపుణులు. అందుకు అనుగుణంగానే ఏదో ఒక ఘటన బయటికి వస్తూనే ఉంది. తాజాగా జరిగిన ఒక ఘటన కూడా దీనికి అద్దం పడుతోంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక ఆదాయం పొందవచ్చని నమ్మించి పోంజీ స్కీమ్తో మోసాలకు పాల్పడిన ముగ్గురిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ టీం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. ఈ కేసులో ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మాదాపూర్లో పలు ఫేక్ కంపెనీలు, నకిలీ వెబ్సైట్లను ప్రారంభించి అమాయకులను మోసం చేసినట్టు గుర్తించారు. గడ్డం వేణుగోపాల్, గడ్డం వెంకట్రావు, శ్రేయస్ పాల్ ముగ్గురు కలిసి ప్రధాన నగరాల్లో 20 మందికి పైగా ఏజెంట్లను నియమించుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అధిక ఆదాయం పొందవచ్చు అని నమ్మించి చాలా మందిని మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గడ్డం వేణుగోపాల్ మణికొండలో ఉంటూ మాదాపూర్లో పలు ఫేక్ కంపెనీలను, నకిలీ వెబ్సైట్లను ప్రారంభించాడు. మధ్యతరగతి కుటుంబాల వారిని, విశ్రాంతి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ప్రోంజీ స్కీమ్లో పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుందని నమ్మబలికి తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటే మరొకరి రిఫరెన్స్ ఉండాలనే నిబంధన విధించి నిదానంగా మధ్యతరగతి రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేశాడు. ప్రతి నెల 7% నుంచి 84% వరకు రిటర్న్స్ రావడం ఖాయమని వారికి నమ్మకం కలిగించాడు. నకిలీ డాష్ బోర్డులను రూపొందించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపించాడు. ఇక బాధితుల నుండి వాళ్ళు సేకరించిన డబ్బును 21 మ్యూల్ ఖాతాల్లోకి మళ్లించి మొత్తం 850 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. దేశవ్యాప్తంగా 3164 మందిని మోసం చేశారు. ఇక ఎవరైతే వీరిని నమ్మి పెట్టుబడులు పెట్టారో వారి డబ్బులు స్టాక్ మార్కెట్లోనే ఉన్నట్టుగా చూపిస్తూ వచ్చిన సొమ్ముతో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఈఓడబ్ల్యూ అధికారులు గుర్తించారు. ఇక డబ్బులతో స్థిరాస్తులు, బంగారం, ఖరీదైన వాహనాలు, వ్యాపారాలు పెంచుకున్నారని, డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగిన బాధితులను బెదిరిస్తూ వారి డిజిటల్ రికార్డులు తొలగించారని పోలీసులు పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ ఉద్యోగి వాళ్ల మాటలు నమ్మి 23 లక్షలు స్టాక్స్లో పెట్టుబడిగా పెట్టి వారిని మోసం అర్థం కావడంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏఐ సాయంతో ఇంతమంది బాధితులను మోసం చేసినట్టు, స్టాక్ మార్కెట్లోనే బాధితుల పెట్టుబడులు ఉన్నట్టు ఏఐ ద్వారా చూపించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆధారాలను కూడా సేకరించారు. వీరి నుంచి 2 ఖరీదైన కార్లు, 11 ల్యాప్టాప్లు, 3 ఫోన్లు, 3124 మంది డేటాబేస్, బినామీ పేర్లతో ఫ్లాట్లు సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు శాసించే స్థాయికి చేరుకుంటుంది. అయితే ఏఐ వల్ల ఎంత లాభం ఉందో అంతకు మించి నష్టం కూడా ఉంటుందంటున్నారు చాలా మంది నిపుణులు. అందుకు అనుగుణంగానే ఏదో ఒక ఘటన బయటికి వస్తూనే ఉంది. తాజాగా జరిగిన ఒక ఘటన కూడా దీనికి అద్దం పడుతోంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక ఆదాయం పొందవచ్చని నమ్మించి పోంజీ స్కీమ్తో మోసాలకు పాల్పడిన ముగ్గురిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ టీం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. ఈ కేసులో ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మాదాపూర్లో పలు ఫేక్ కంపెనీలు, నకిలీ వెబ్సైట్లను ప్రారంభించి అమాయకులను మోసం చేసినట్టు గుర్తించారు. గడ్డం వేణుగోపాల్, గడ్డం వెంకట్రావు, శ్రేయస్ పాల్ ముగ్గురు కలిసి ప్రధాన నగరాల్లో 20 మందికి పైగా ఏజెంట్లను నియమించుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అధిక ఆదాయం పొందవచ్చు అని నమ్మించి చాలా మందిని మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గడ్డం వేణుగోపాల్ మణికొండలో ఉంటూ మాదాపూర్లో పలు ఫేక్ కంపెనీలను, నకిలీ వెబ్సైట్లను ప్రారంభించాడు. మధ్యతరగతి కుటుంబాల వారిని, విశ్రాంతి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ప్రోంజీ స్కీమ్లో పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుందని నమ్మబలికి తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటే మరొకరి రిఫరెన్స్ ఉండాలనే నిబంధన విధించి నిదానంగా మధ్యతరగతి రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేశాడు. ప్రతి నెల 7% నుంచి 84% వరకు రిటర్న్స్ రావడం ఖాయమని వారికి నమ్మకం కలిగించాడు. నకిలీ డాష్ బోర్డులను రూపొందించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపించాడు. ఇక బాధితుల నుండి వాళ్ళు సేకరించిన డబ్బును 21 మ్యూల్ ఖాతాల్లోకి మళ్లించి మొత్తం 850 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. దేశవ్యాప్తంగా 3164 మందిని మోసం చేశారు. ఇక ఎవరైతే వీరిని నమ్మి పెట్టుబడులు పెట్టారో వారి డబ్బులు స్టాక్ మార్కెట్లోనే ఉన్నట్టుగా చూపిస్తూ వచ్చిన సొమ్ముతో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఈఓడబ్ల్యూ అధికారులు గుర్తించారు. ఇక డబ్బులతో స్థిరాస్తులు, బంగారం, ఖరీదైన వాహనాలు, వ్యాపారాలు పెంచుకున్నారని, డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగిన బాధితులను బెదిరిస్తూ వారి డిజిటల్ రికార్డులు తొలగించారని పోలీసులు పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ ఉద్యోగి వాళ్ల మాటలు నమ్మి 23 లక్షలు స్టాక్స్లో పెట్టుబడిగా పెట్టి వారిని మోసం అర్థం కావడంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏఐ సాయంతో ఇంతమంది బాధితులను మోసం చేసినట్టు, స్టాక్ మార్కెట్లోనే బాధితుల పెట్టుబడులు ఉన్నట్టు ఏఐ ద్వారా చూపించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆధారాలను కూడా సేకరించారు. వీరి నుంచి 2 ఖరీదైన కార్లు, 11 ల్యాప్టాప్లు, 3 ఫోన్లు, 3164 మంది డేటాబేస్, బినామీ పేర్లతో ఫ్లాట్లు సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు శాసించే స్థాయికి చేరుకుంటుంది. అయితే ఏఐ వల్ల ఎంత లాభం ఉందో అంతకు మించి నష్టం కూడా ఉంటుందంటున్నారు చాలా మంది నిపుణులు. అందుకు అనుగుణంగానే ఏదో ఒక ఘటన బయటికి వస్తూనే ఉంది. తాజాగా జరిగిన ఒక ఘటన కూడా దీనికి అద్దం పడుతోంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక ఆదాయం పొందవచ్చని నమ్మించి పోంజీ స్కీమ్తో మోసాలకు పాల్పడిన ముగ్గురిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ టీం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. ఈ కేసులో ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మాదాపూర్లో పలు ఫేక్ కంపెనీలు, నకిలీ వెబ్సైట్లను ప్రారంభించి అమాయకులను మోసం చేసినట్టు గుర్తించారు. గడ్డం వేణుగోపాల్, గడ్డం వెంకట్రావు, శ్రేయస్ పాల్ ముగ్గురు కలిసి ప్రధాన నగరాల్లో 20 మందికి పైగా ఏజెంట్లను నియమించుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అధిక ఆదాయం పొందవచ్చు అని నమ్మించి చాలా మందిని మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గడ్డం వేణుగోపాల్ మణికొండలో ఉంటూ మాదాపూర్లో పలు ఫేక్ కంపెనీలను, నకిలీ వెబ్సైట్లను ప్రారంభించాడు. మధ్యతరగతి కుటుంబాల వారిని, విశ్రాంతి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ప్రోంజీ స్కీమ్లో పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుందని నమ్మబలికి తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటే మరొకరి రిఫరెన్స్ ఉండాలనే నిబంధన విధించి నిదానంగా మధ్యతరగతి రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేశాడు. ప్రతి నెల 7% నుంచి 84% వరకు రిటర్న్స్ రావడం ఖాయమని వారికి నమ్మకం కలిగించాడు. నకిలీ డాష్ బోర్డులను రూపొందించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపించాడు. ఇక బాధితుల నుండి వాళ్ళు సేకరించిన డబ్బును 21 మ్యూల్ ఖాతాల్లోకి మళ్లించి మొత్తం 850 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. దేశవ్యాప్తంగా 3164 మందిని మోసం చేశారు. ఇక ఎవరైతే వీరిని నమ్మి పెట్టుబడులు పెట్టారో వారి డబ్బులు స్టాక్ మార్కెట్లోనే ఉన్నట్టుగా చూపిస్తూ వచ్చిన సొమ్ముతో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఈఓడబ్ల్యూ అధికారులు గుర్తించారు. ఇక డబ్బులతో స్థిరాస్తులు, బంగారం, ఖరీదైన వాహనాలు, వ్యాపారాలు పెంచుకున్నారని, డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగిన బాధితులను బెదిరిస్తూ వారి డిజిటల్ రికార్డులు తొలగించారని పోలీసులు పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ ఉద్యోగి వాళ్ల మాటలు నమ్మి 23 లక్షలు స్టాక్స్లో పెట్టుబడిగా పెట్టి వారిని మోసం అర్థం కావడంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏఐ సాయంతో ఇంతమంది బాధితులను మోసం చేసినట్టు, స్టాక్ మార్కెట్లోనే బాధితుల పెట్టుబడులు ఉన్నట్టు ఏఐ ద్వారా చూపించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆధారాలను కూడా సేకరించారు. వీరి నుంచి 2 ఖరీదైన కార్లు, 11 ల్యాప్టాప్లు, 3 ఫోన్లు, 3164 మంది డేటాబేస్, బినామీ పేర్లతో ఫ్లాట్లు సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.